హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మాఘమాసంలో మా కోనసీమ జిల్లాలో జరిగే ఒక విశిష్టమైన పండుగ ఏదైతే ఉందో అది మీ ముందుకు చూపించాలని ఈ వీడియోనైతే చేసే ప్రయత్నం అనమాట. సో అదే వీరన్నబాబు సంబరం అనమాట. కోనసీమ జిల్లాలో ఎక్కడైనా సరే మాఘమాసంలో విశిష్టంగా జరిగే పూజల్లో కల్లా అతిపెద్ద మొత్తంలో జరిగే పూజ, ఊరేగింపు అన్నీ అనమాట అండి. అదే మన వీరన్నబాబు సంబరం అనమాట అండి. మన బండారులంకన ఆనుకునున్న ఈ వీరన్నబాబు గుడి మనకి 76 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. ఇక్కడ అధిక మొత్తంలో వీరన్నబాబులు ఉంటారనమాట అండి. వారి వారి వీరన్నబాబులకు సంబంధించిన చుట్టాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు, ఇరుగు పొరుగు వారు ఇంకా ఒక్కలు కాదండి, ఊరంతా పేరంటమే అనమాట. ఈయన సంబరానికైతే అధిక మొత్తంలో ఈ బండార్లంకను చేరుకోవడం జరుగుతుందండి. ప్రతి మాఘమాసంలో సంవత్సరానికి ఒకసారి ఇలా వీరన్నబాబు జాతర అయితే జరుగుతుందండి. అధిక మొత్తంలో బాణసంచ కాల్చడం కూడా జరుగుతుందండి. ఈ వీరన్నబాబులు ఏంటి, ఎలా వస్తారు అని మీకు ఏమైనా డౌట్ వచ్చి ఉండొచ్చు. సో మన ఇంట్లో ఎవరైనా సరే వీరన్నబాబులు అయితే కనుక వాళ్ళని గద్దె ఎక్కించుకుంటారనమాట అండి. ప్రతి సంవత్సరం ఈ గద్దెలోంచి ఆ వీరన్నబాబులు తీసుకుని ఒక శివాలయానికి వెళ్ళి అక్కడ శుద్ధి చేసి పూజ చేసి అధిక మొత్తంగా ఊరేగింపుగా అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటే రీతిలో మనకు అక్కడి నుంచి ఊరేగించుకుంటూ వచ్చి స్వామివారిని మళ్ళీ యథాస్థానానికి చేర్చుతారనమాట అండి. ఈ టెంపుల్ను కూడా చాలా చక్కగా వీళ్ళందరూ ఆదరిస్తున్నారండి. వీరన్నబాబులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి మామూలుగా రావడమే కాదండి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అలాగే రాత్రి భోజనాన్ని కూడా ఈ గుడి దగ్గర ఏర్పాటు చేస్తారన్నమాట అండి. అందులో భాగంగా మన బాణాసంచి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి. మన కోనసీమకి ఏమి చేసినా అంగరంగ వైభవంగానే జరుగుద్ది. కానీ వీరన్నబాబు ఎవరికైనా సరే ఈ టెంపుల్కి వచ్చి కోరిన కోరికలన్నీ నెరవేర్చేవా ప్రత్యక్ష దైవంగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట అండి. సో ఈ సంవత్సరం అయితే బాణసంచి కూడా అధిక మొత్తంలో కాల్చడం జరిగిందనమాట. సో ఈ వీడియోని మీ ముందుకు తెచ్చే ప్రయత్నంలో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నేను ఇవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, నా ఛానల్కి మీ సపోర్ట్ని అందించి మీ యొక్క సహకారంతో ఒక లైక్ని, ఒక షేర్ని, ఒక కామెంట్ని ఇవ్వండి. ఆ వీరన్నబాబు ఆశీస్సులు మీకు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీరు ఎక్కడైనా చుట్టుపక్కల ఉంటే కనుక ఎవ్రీ ఇయర్ జరిగే ఈ వీరన్నబాబు సంబరానికి ఒక్కసారి వచ్చి మీ కోరిన కోరికలు తీర్చుకోండి. అలాగే ఈ వీరన్నబాబుకి ఒక ప్రశిష్టత కూడా ఉందండి. అదే పిల్లలు కలగని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం జమ్మి చెట్టు దగ్గర ముద్దని వేయడం అంటారండి దాన్ని. సో అంటే స్వామివారి దగ్గర నుంచి తీసుకెళ్ళి నైవేద్యాన్ని అంతటిని కలిపి ఒక ఉండగా చేస్తారన్నమాట అండి. ఆ ఉండలు చిన్న చిన్న ముద్దలుగా చేస్తారు. ఎవరైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి ఉపవాసం ఉండి వెనక్కి తిరిగి చెంగు చాపితే ఆ ముద్ద అందులో పడుతుంది అనమాట అండి. అది తిన్న వారికి ఖచ్చితంగా పిల్లలు అయితే పుడతారండి. ఇది నా స్వయం అనుభవం అనమాట. నాకు పెళ్ళైన 8 నెలల వరకు ప్రెగ్నెన్సీ రాకపోతే మా అత్తయ్య గారు మొక్కుకుని నన్ను తీసుకెళ్లారండి. తర్వాత నేను నెక్స్ట్ ఇయర్ వీరన్నబాబు సంబరానికి మా పాపను ఎత్తుకుని వెళ్ళడం కూడా జరిగింది. సో అలాగే నాకు బాబు కూడా పుట్టాడండి. ఇప్పుడు 2 పిల్లలతో ఆ వీరన్నబాబు దయ వల్ల నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇది మీ అందరికీ మంచి సమాచారంగా కూడా చెప్తున్నానండి. ఇలాగే చాలామంది వాళ్ళ స్వయం అనుభవాలను కూడా మనకు తెలియజేశారు. సో ఇలా మా ఇంట్లో చాలామందికి జరిగిందండి. స్వామివారి ఆశీస్సులతో మేమైతే సంతానాన్ని పొందుకున్నాం. ఇది మీకు మనస్ఫూర్తిగా నమ్మి ఆ స్వామివారి వల్ల మీకు ఇది జరుగుతుందని మనస్ఫూర్తిగా మీరు సంకల్పం చెప్పుకొని వీలైతే నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ బండార్లంకి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ ముద్ద వేయించుకొని తినండి. మీకు కూడా తొందరలోనే సంతానం కూడా కలుగుతుందని నేనైతే 100% నేను చెప్పగలను అనమాట అండి. ఇది నా జీవితంలో జరిగిన ఒక అద్భుతంగా కూడా నేను చెప్తాను. సో చూసారు కదండి, ఈ బాణసంచి ఎంత బాగా కాల్చారంటే ఇంకా ఇవే కాదండి, చాలా వరకు కూడా చాలా చాలా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే అదే రోజు వీరన్నబాబులు ఎవరైతే గద్దెక్కిచ్చారో వాళ్ళందరూ కూడా నిప్పుల గుండం తగ్గడం అనే కార్యక్రమం కూడా జరుగుద్దండి చక్కగా. అది కూడా ఎవ్రీ ఇయర్ జరుగుద్ది అనమాట అండి. వీరన్నబాబులు ఉన్న వాళ్ళందరూ కూడా రోజు అంతా కూడా అక్కడ పొద్దున్న సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఆ వీరన్నబాబులను తీసుకుని వెళ్ళి వేరే చోట శుద్ధి చేసి అక్కడ నుంచి ఊరేగింపుతో కాలినడకనేనండి వస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి చీరలు పరిచి ఆ చీరల మీద నడిపిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూడటానికే కొన్ని వేల మంది వస్తారన్నమాట అండి ఇక్కడికి. అది మీరు చూస్తే కానీ మీరు స్వయంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి పూర్తి నమ్మకం కలుగుతుంది. కాబట్టి నేను దీనివల్ల లబ్ధి పొందాను కాబట్టి ఈ వీడియో ఇంకొంచెం మందికి షేర్ అయితే ఇలా జరుగుతుంది అని నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే ఆ స్వామివారిని నమ్ముకుని వచ్చి
ఆ ముద్ద ఎంచుకొని మీరు కూడా సంతానాన్ని పొందుతారని చెప్పి వీడియో మీ అందరి ముందుకి తీసుకురావడం జరుగుతుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీరన్న బాబు ఆశీస్సులు మీకు ఎల్లవేళలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వీరన్న బాబు.